నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎంపీలు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఆర్ఎంపీలు పీఎంపీలకు సంబంధించినటువంటి సమస్య జటిలంగానే మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీస్ కేసులు జైళ్ళలో కూడా పెడుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా యొక్క బతుకులు బాగుపడతాయి అనుకుంటే మా యొక్క ఇబ్బందులు అయితే చాలా పెరిగిపోతూ ఉన్నాయంటున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు, పీఎంపీ డాక్టర్లు అందరూ కూడా. మనం గన్ పార్క్ వద్ద ఉన్నాము. గన్ పార్క్ వద్దకి పదుల సంఖ్యలో ఆర్ఎంపీ డాక్టర్లు అయితే రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీకాంతాచారి విగ్రహం నుంచి ఇక్కడ కోటి దగ్గర వరకు కూడా మెడికల్కి సంబంధించినటువంటి ఆఫీషియల్స్ని కలవడానికి అయితే ఒక ర్యాలీని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని పోలీసులు అయితే భగ్నం చేసినటువంటి పరిస్థితి. వందలాది మందిని పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు వీళ్ళ యొక్క సమస్య ఏంటి, వీళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి, పోలీస్ కేసులు ఎంతమంది పైన అయ్యాయి, అవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అసలు ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి సమస్య ఏంటి, మీరు అందరూ ఇక్కడ జమ కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి టౌన్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిని. నా పేరు విజయ్. గత 3-4 నెలల నుంచి ఈ యొక్క ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు నిర్వహించినటువంటి క్లినిక్ల మీద ముందస్తు సమాచారం లేకుండా ఈ యొక్క ఐఎంఏ కానీ ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిలర్ వాళ్ళు కానీ వీళ్ళు మూకుమ్మడిగా దాడులు చేయడం జరుగుతుంది. అది చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ మా యొక్క మనోవేదన అనుభవించవలసి వస్తుంది వాళ్ళ ద్వారా. కాబట్టి మాకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉండి సంఘాలు అనేటివి మాకు ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రతి సంఘానికి ఒక ప్రెసిడెంట్ సెక్రటరీగా నిర్వహించబడింది. కాబట్టి ముందస్తు సమాచారం ఇస్తూ మా ప్రెసిడెంట్ సెక్రటరీ అందరిని పిలిచి ఈ సమస్య ఇట్లా ఉంది, దీని పరిష్కారం మీ ద్వారా కూడా మాకు కొంత సమాచారం కావాలని ముందస్తే మాకు చెప్పేది ఉంటే మా సంఘాలను మేము అలర్ట్గా చేసుకొని వారికి మేము మంచి సలహాలు ఇచ్చుకొని మన పరిధిలో మనం చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుకొని ఉండేవాళ్ళం. అదేవిధంగా గత 10 సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు మాకు ఎటువంటి దాడులు లేవు. ఆర్ఎంపీ పిఎంపీలు అంటే గౌరవంతో చూసారు. కానీ మేము కూడా ఇష్టంతో తెచ్చుకున్నాం ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ను. కష్టపడ్డాం వాళ్ళ గురించి. ఇష్టపడి ఈ యొక్క గవర్నమెంట్ తెచ్చుకుంటే ఇష్టపడ్డ గవర్నమెంటు తెచ్చిన తర్వాత మమ్మల్ని వీధిపాలు చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్ఎంపీ మీద భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ క్లినిక్లది ఫ్లెక్సీలు ఫోటో తీయడం, తర్వాత ఫోన్ చేసి పిలవడం, ఇట్లాంటి సమస్యలను చాలామంది మా ఆర్ఎంపీలు ఎదుర్కొంటారు. కాబట్టి దీనికి మేము చాలా బాధపడ. ఆర్ఎంపీలు ఏం చేయాలని చెప్తున్నారు, ఏం చేయకూడదని చెప్తా ఉన్నారు. ప్రాథమిక చికిత్స వరకే మీరు వైద్యం చేయాలనేది ఒకటి మాకు చెప్తున్నారు, ఏది రైడింగ్కి వచ్చిన సందర్భంలో. కానీ ఆ ప్రాథమిక చికిత్స ఈ పరిధిలో ఉంటుంది, మీరు ఈ గైడ్లైన్స్ పాటించాలి, మీరు ఈ విధంగా ఉండాలని మాకు ఇదివరకు ఈ అధికారి కూడా చెప్పలేదు. కాబట్టి మేము చాలా నష్టపోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే పిల్లలకు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, సెలవులు అయిపోయినాయి. ఇప్పుడు జూన్ నెలలో అన్ని స్కూల్ స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఫీజులు కట్టాలి, ఒక్కొక్కరు 2 కిరాయిలు కట్టాలి. ఒకటి ఉండడానికి, రెండోది క్లినిక్ కిరాయిలు కట్టుకోవాలి. మేము నిత్యం దీని మీదే ఏదో కొంత ఆటన రూపాయి సంపాదించి బతుకు తీస్తున్నటువంటి చిన్న జీవులమే. కాబట్టి దీన్ని కావాల్సుకొని ఈ ఐఎంఏ వాళ్ళు, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మా మీద మూకుడి మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 60-70 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి మా తనల నుంచి ఈ యొక్క సమస్య అనేది ఉంది. కానీ ఇంతవరకు మమ్మల్ని గౌరవించారు. ఈ గవర్నమెంట్ ద్వారానే మమ్మల్ని నకిలీ డాక్టర్లు అనడం, మమ్మల్ని వేద్దామనడం, మా వ్యవస్థను కూల్చివేద్దామనడం ఇది సమంజసం కాదని మేము చాలా చింతిస్తూ ఇవాళ అశోక్ అన్న గారు పాదయాత్ర పిలుపునిచ్చిన సందర్భంగా మేము ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, అర్బన్ నుంచి, తర్వాత రూరల్ నుంచి, విలేజ్ల నుంచి దండోపదండాలుగా ఇక్కడికి రావడం జరిగింది. అది విజయవంతం కావడానికి మా కృషి ఎంతో ఉంటుండే. కానీ పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయడం వల్ల మేము వచ్చి ఇబ్బందుల పాలు కావాల్సి. ఎంతమంది ఉండొచ్చు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆర్ఎంపీ పిఎంపీలు ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది పైన ఇప్పటి వరకు కేసులు ఇట్లాంటి 1000 మంది అని మా పై సభ్యులు చెప్పడం జరిగింది. ఈరోజు మాత్రం దాదాపు ఒక 20,000 మంది వరకు వచ్చి వేచి చూడడం జరిగింది. కానీ అది తొలి సందర్భంలోనే వాళ్ళు తీసి అరెస్ట్ చేయడం, ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మేము చాలా ఎంతో దూరం నుంచి వచ్చి మేము ఏదైతే అనుకున్నామో దాన్ని రీచ్ చేయలేకపోయినాం. కాబట్టి చాలా బాధగా ఉంది. దీనివల్ల మాకు కుటుంబాలు నష్టపోతున్నాయి. మేము పెద్దగా వైద్యం చేసి ఆస్తులు సంపాదించింది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా మా బతుకులను ఆలోచన చేసి, చాలా సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. ఎట్లా అంటే ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి,
వీళ్ళందరూ కూడా ఆర్ఎంపీ పిఎంపీల మీద అధ్యయనం చేసిన వాళ్ళే. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇట్లాంటి వరంగల్ ఏరియా నుంచి ఒక సోదరి కూడా మాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు మేధావులు కూడా మా విషయంలో చాలా చొరవ తీసుకొని ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా తెలియని మా ఆర్ఎంపీ వ్యవస్థ కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లు కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ మేము తెలియని ఆర్ఎంపీలం కాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో ఎత్తు ఎదిగినప్పటికైనా కూడా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మా వ్యవస్థను విచ్ఛిన్నం చేయకుండా, మా బతుకులు నాశనం కాకుండా, మా పిల్లల చదువులు వ్యస్తవస్తం కాకుండా ఉండాలంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో చేసి ఈ యొక్క దాడులను ఇంతవరకే ఆపేస్తే ఈ సీజనబుల్ టైం వచ్చేసింది. మా పరిధిలో కానీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడానికి మేము ప్రొసీజర్ రెడీ చేసుకున్నాం. మాకు ఎక్స్క్యూజ్ చేసేసి దాడులను ఆపి మా బ్రతుకుల మీద మన్ను పోయకుండా ఇబ్బందులు కాకుండా ఆదుకుంటారని రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గిరిజన శాఖ మినిస్టర్, అటవీ శాఖ మినిస్టర్ సీతక్క గారికి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారికి, అదే మెడికల్ సెక్రటరీ జనరల్ గారికి కూడా మా ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల అన్నిటి తరపున ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మనం చేస్తూ మంచి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.